సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని ఒక వాక్యం ద్వారా మనం నడిపించబడాలి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. ఇదియును గాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొనుదుము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఒక మంచి కార్యాన్ని జరిగించాలనే తపన నీకు నాకు మనందరికీ ఉంటుంది. అయితే ఆ మంచి కార్యం చేయడానికట బలం పొందాలి, ధైర్యంగా ఉండాలి. మీకు క్రొత్త నిబంధనలో ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. అది మార్కు సువార్తలో ఉంది. అదే మాట మత్తయి సువార్తలో కూడా రాయబడింది. ఒక రోజున యేసు ప్రభు ఒకరింటికి రావడం జరిగింది. ఆ ఇంటికి వచ్చి ఆయనను చూచి అనేక మంది కూడి వచ్చారు. అయితే ఆ పరిస్థితుల్లో ఒక ఆమె పరుగున వచ్చి ఓ అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి పగలగొట్టి తల మీద పోస్తే పాదాల వరకు కారింది. ఇల్లంతా సువాసనతో నింపబడింది. దారిపోయే వాళ్ళంతా తల పైకెత్తి చూస్తున్నారు. ఏమిటి, ఏదో వాసన వస్తుంది, పరిమళ వాసన అంటూ వాళ్ళంతా చూడటం మొదలుపెట్టారు. ఈ లోపు ఒక వ్యక్తి నోరు తెరిచి, అయ్యయ్యో ఎంత నష్టమైపోయింది, అంత అత్తరు 300 దేనాలకు పైగా ఉన్న ఖరీదైంది పగలగొట్టి పారబోయకపోతే అంతో మనం పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కదా అంటూ అతగాడు మాట్లాడటం జరిగింది. ఆ మాటలు విన్నాక యేసు ప్రభు తల ఎత్తి ఒక మాట చెప్పాడు. ఈమె నా విషయంలో ఓ మంచి కార్యము చేసింది. ఈ మాట విన్నాక అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు. ఈమె ఓ మంచి కార్యం చేసిందట. ఏమిటా ఈ చేసిన మంచి కార్యం అంటే, యేసు ప్రభు ఆ ఇంటనుండగా తాను ఆశించినట్టుగా అత్తరబుడ్డి తీసుకొచ్చి పగలబెట్టి తల మీద పోస్తే యేసు ప్రభు చాలా ఆనందపడ్డాడు. ఇది నన్ను అభిషేకించడానికి చేసింది అంటూ మాట్లాడాడు. అక్కడ మనం గమనిస్తే అది దేవుని కొరకు చేయబడిన ఓ మంచి కార్యం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలోకి వెళుతూ ఉన్న మాట ఏమిటంటే, మంచి కార్యము చేయుటకు మీరేం తెచ్చుకోవాలి, బలము తెచ్చుకోవాలి అంటున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ మన జీవితంలో కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి మనం ఈ మాటల్లో కొంచెం ముందుకు వెళితే, దేవుని కొరకు చేయగలిగిన కార్యాలు ఏమైనా ఉంటే బలంతో ధైర్యంతో చేయగలగాలి. మీరు ఎప్పుడు మంచి కార్యం తలపెట్టినా సరే దాన్ని వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎక్కువగా కనబడతారు. మీకు ఓ మాట చెబుతాను. ఓ మంచి కార్యం చేయడానికి ప్రభు నిన్ను నిర్ణయించాడు. అది మనం ఎప్పుడు చెయ్యాలి అంటే తగిన సమయం అందే చెయ్యాలి. చాలాసార్లు కుటుంబాల్లో కానీ వ్యక్తి జీవితాలలో కలిగే నష్టం ఏమిటంటే, తగిన సమయంలో చేయకపోతే నష్టం. ఈమె తగిన సమయంలోనే చేసింది, కానీ లోకులందరూ ఏమంటున్నారంటే శిష్యులంతా నష్టం అంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తగిన సమయమందు దేవుని కొరకు మంచి కార్యం మనం చేయగలుగుతున్నామా? ఒకవేళ చేయకపోతే నీవు నష్టపోతావు.
ఓ మంచి కార్యం చేసావనుకో, అన్యులు కాదు అన్నది యేసు ప్రభు, శిష్యులే అంటున్నారు ఇది నష్టము అని. ఒక ఉదాహరణకు ఒక మాట చెబుతాను, బాగా ఆలకించండి. ఈమె చేసిన కార్యం తర్వాత 2 రోజులు జరిగాక ఆయన పట్టుకోవడం, తర్వాత కార్యక్రమం జరగడం, సిలువ వేయబట్టడం అనే కార్యక్రమాలు దొర్లుకుంటూ వెళ్ళిపోయాయి. అభిషేకానికి ముందే, సిలువకు ముందే ఆమె ఆయన శరీరాన్ని అభిషేకం చేసి వదిలిపెట్టింది. ఇది ఆయనకు ఆనందం అనిపించింది. ఈమె తగిన సమయంలో చేసిందండి. రెండో మాట ఏమిటో తెలుసా? యేసు ప్రభు చనిపోయాడు. చనిపోతే సమాధి చేశాడు. సమాధి చేశాక ఆదివారం ఇంకటు చీకటిగా ఉండగానే కొంతమంది స్త్రీలట సుగంధ ద్రవ్యాలు నూరుకొని ఆయనకు పూయటానికని సమాధి దగ్గరకు వెళ్ళారు. బాగా విన్నారా? వీళ్ళు చేసేది మంచి కార్యమా కాదా? మంచి కార్యమే. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆయన లేచి వెళ్ళిపోయాడు. అంటే మన జీవితంలో కొన్ని తగిన సమయంలో మేలును మంచి అనే కార్యక్రమం చేయలేకపోతే తర్వాత నువ్వు చేసే మంచి కార్యాలన్నీ వ్యర్థమైపోతాయి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆయుష్ నీకు ఎంతకాలం ఇచ్చాడో నీకు తెలియదు. కానీ ఈ ఆయుష్ ఇచ్చిన కాలంలోనే దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి తొందరపడాలి. దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి సమర్పణ కలిగి ఉండాలి. దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి సమయాన్ని వాడుకోగలగాలి. ఆ తర్వాత చేశారట, కానీ అది ఆయనకు ముట్టలేదు. తర్వాత సుగంధ ద్రవ్యాలు విసిరి పారవేయడం తప్ప ఎందుకు పనికి రాలేదు. అంటే మన సమర్పణ, మనం చేసే మంచి కార్యాలు తగిన సమయంలో చేయలేకపోతే అవన్నీ వ్యర్థమైపోతాయి. కనుక తగిన సమయంలోనే మనం దేవుని కొరకు మంచి కార్యములు చేయుదుమగాక. ఇప్పుడు అభిషేకించే కార్యం చేసి ఆ విధంగా తన యొక్క భక్తిని వెల్లడి చేసింది. అక్కడున్న శిష్య బృందంలో అక్కడ అంటాడు, ఇదంతా నష్టం, ఇదంతా నష్టం అంటే యేసుదేవుడు కొంచెం కోపగించి, ఆమె జోలికి పోబాకండి, ఆమె నా కొరకు మంచి కార్యం చేశాను. ఇప్పుడు మాట చెప్పనా? నువ్వెప్పుడైనా ఒక మంచి కార్యం చేయడం మొదలు పెడితే తన కొరకు ఒక మంచి కార్యం ఎవరు చేసినా ఓ చక్కని మాట మాట్లాడతాడు. ఏమని తెలుసా? ఆమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది గనక ఆమె జోలికి పోబాకండి. యేసు ప్రభు ఆ మాట చెప్పాడండి. మరి ఈరోజు నీవు కానీ మంచి కార్యాలు చేయడం మొదలు పెడితే, మంచి కార్యాలు చేస్తూ ప్రభు కొరకు ఘనమైన పాత్రగా వాడబడితే ఆయన అదే మాట నీ గురించి చెబుతాడు కదా. సాతానికి ఆ మాట చెబుతాడు, శత్రువుకి ఆ మాటే చెబుతాడు, నీకు విరోధంగా లేచిన వారితో కూడా ఆ మాటే చెబుతాడు. ఏమని మాట చెబుతాడు? ఆమె జోలికి పోబాకండి. అంటే నీ భద్రత దేవునిలో ఎంత ఆశీర్వదకరంగా ఉంది. మంచి కార్యం చేసిన వానికి ఒకటి ప్రభు యొక్క ప్రశంసలు ఉంటాయి. మంచి కార్యం తగిన కాలమందు చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఒక మంచి కార్యం ప్రభు కొరకు చేసిన వాళ్ళకి దేవుని కాపుదల ఉంటుంది. ఓ మంచి కార్యం చేసిన వారికి ఆమెను గురించిన సమాచారం, కీర్తి బూదిగంతాల వరకు వ్యాపిస్తూనే ఉంది. మరి ఈ మాటలు విన్నాక దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి మనం ఎందుకు బలం తెచ్చుకోవడంలా? మొదటి కార్యం నేను మీకు చెబుతున్నాను. ఓ మంచి కార్యం చేయడం అనగా సాతాను చేతులలో, అపవాది చేతులలో మందిరమైన, మందిర ప్రాకారాలైన, మందిర సంబంధమైన కార్యక్రమాలు ఏమైనా బద్దలైపోయినా, తగలబడిపోయినా నీవు ఆ మంచి కార్యం చేయడానికి నీవు మరలా బలంతో లేచి నిలబడాలి. ఈరోజు నేను చెప్పగలిగింది ఈ మందిరాన్ని గురించి కాదు, మన హృదయమే దేవుని ఆలయం. మరి దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉండాలి కదా. ఆ దేవుని ఆలయంలో వేదపారాయణ వినబడాలి కదా. ఆ దేవుని మందిరంలో వెలుగు వికసించాలి కదా. స్తుతి ఆరాధనలో ఉండాలి కదా. మనిషి బ్రతికినట్టే ఉంటాడు, ప్రాకారాలు పాడైపోయిన మనిషిలాగా ఉంటాడు. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఆత్మీయ జీవితంలో ఓ మంచి కార్యం అనేది నువ్వు చేయగలగాలి అనుకుంటే నీ హృదయ మందిరాన్ని మరలా అపవాదికి చోటు లేకుండా, వాడు మరలా ప్రవేశించకుండానట్లుగా తిరిగి నువ్వు కట్టుకునేందుకు ధైర్యము తెచ్చుకొనాలి, నీవు బలం పుంజుకొనాలి, నీవు తిరిగి నీ జీవితాన్ని కట్టుకునే అనుభవానికి రావాలి. ఎందుకు ఎంత తేడాగా చెప్పబడుతుందంటే, మన ప్రాణప్రియుడని యేసు త్వరగా రాబోతున్నాడు. సమయం ఉండగానే
అవకాశం చేజారిపోక మునిపే నువ్వు చేయగలిగింది ఒక్కటే, ఈ మంచి పని చేయుటకు, ఈ మంచి కార్యము చేయుటకు తిరిగి మనము బలము పుంజుకొందుమగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రభు పేరట బ్రతిమలాడుతున్నాను, నెహెమ్యా కాలంలో మంచి కార్యం చేసుకోవడానికి బలం పొందినట్లుగా తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని మరలా పూర్వ వైభవంతో ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీడి ప్రార్థన, కనిపెట్టు ప్రార్థన, ఓ రకంగా సమాజంగా కూడి ప్రార్థించడం, రోధించడం, ఆ ఆధ్యాత్మికమైన జీవితంలో మరలా దర్శనాలు చూసేట్టుగా, మరలా స్వరం వినేట్టుగా, అపవాది మన ఇళ్లలో సంచరించి మన పిల్లల్ని ఆస్తిని పాడు చేయకుండా ఉండినట్లుగా ఆ బలమైన కార్యం మన ద్వారా జరుగునట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ఒక మంచి కార్యము చేసేందుకు మనము బలపరచబడుదుముగాక, బలము తెచ్చుకొందుముగాక. బహు మంచి కార్యం చేయడానికి ఒక ఆమె తీర్మానం చేసుకుందట. మీకు ఆ సంగతి కూడా జ్ఞాపకం చేస్తారు. మీరు ఒక్కసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళతారు. ఎస్తేరు గ్రంథంలో కూడా మంచి కార్యం చేసిన వ్యక్తి మనకు కనబడతారు. అక్కడ జరిగింది ఏమిటంటే, రాజుగారు శాసనం చేశాడు హమాను ద్వారా, ఇక మీదన ఒకే దినాన ఇశ్రాయేలులందరూ చంపబడతారు అని. మరణశాసనం మీద సంతకం, మరణశాసన ప్రకటన ఊరేగడం జరిగిపోయింది. ఇక చేజారిపోయిన పరిస్థితి వచ్చాక మొర్దెకై నెమ్మదిగా గోనెపట్ట కట్టుకున్నాడు. బూడిద పూసుకున్నవాడై వీధుల్లో ఏడుస్తూ రోధిస్తూ భయంకరమైన విలాపంతోనే పయనాన్ని సాగించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ సంగతి రాణికి తెలిసింది. రాణి కొత్త బట్టలు పంపించింది. అతడేమన్నాడో తెలుసా? నాకు ఈ మంచి బట్టలు అక్కరలేదు, ఇప్పుడు నేను ప్రమాద పంచుల్లో ఉన్న నా ప్రజలంతా ఒక్క దినాన్ని 127 సంస్థానంలో ప్రజలంతా ఆకులు నడినట్టుగా రాలిపోయే దినం వచ్చింది అని చెప్పి, నీవు రాణివైనా తప్పించుకోలేవు, ఈ రోజున నీవు చెయ్యవలసిన సహాయం చేయడానికి నీవు నడుం కట్టుకుని కార్యం చేయి అంటూ హెచ్చరిక చేశాడు. వెంటనే లేచిందండి. 127 సంస్థానంలో ప్రజలు ఉన్నారు. ఆ 127 సంస్థానంలో ఉన్న దేవుని బిడ్డలు ఒకే రోజున హతులవబోతా ఉన్నారు. ఇప్పుడు తాను ఏం చేయాలి? ఒక తీర్మానాన్ని చేసింది. ఏమైనా ఈ మంచి కార్యం చేయడానికి నేను నడుము కట్టుకుంటాను. తాను చేసిన కార్యం ఏమిటో తెలుసా? నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నా చెలికత్తెలతో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. బాగా ఆలకించండి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఉన్న చరిత్రలే. ఒక మంచి కార్యం చేయడానికి నువ్వెందుకు నడుము కట్టుకోవటంలా? ఓ మంచి కార్యం చేయడానికి నువ్వు ఎందుకు బలం పొందడంలా? ఒక మంచి కార్యం చేయడానికి ఎందుకు తెగించట్లా? ఒక మంచి కార్యం చేయడానికి ఎందుకు రోధించట్లా? నిశ్చయముగా వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మరణ శాసనాన్ని రద్దు చేయించాలి. అది ఆమె చేయాల్సిన మంచి కార్యం. ఆ కార్యం చేయాలంటే సాహసం కావాలి, బలం కావాలి. ఏమిటయ్యా అని ఆలోచిస్తే, రాజు పిలవకుండా రాణి వెళ్ళకూడదు సభలోనికి. రాజాజ్ఞ ఎలా ఉంటుందంటే, నా అనుమతి లేకుండానే నా సభలోకి వచ్చింది కనుక చంపేందుకు అధికారం ఉంటుంది. అతను చంపమంటే పని అయిపోతుంది. కానీ చావు గుమ్మంలో ఉంది. ఇప్పుడు తన ఆలోచన ఏమిటో తెలుసా? నేను ఈ మంచి కార్యము చేయుటకై నేను బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను. అయితే మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనుడి. అందరూ ఆమేన్ చెప్పండి. మరి ఎలా వస్తుంది బలం? ఒక్కసారి ఆగి ఆలకిస్తే, మీరు నాతో కూడా ఉపవాసం ఉండండి. ఆ వాక్యం చదవండి. నేనును నా పనికత్తెలు కూడా నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. బాగా ఆలకించండి. నేను రాజుగారి సభలోకి వెళ్ళటం వ్యతిరేకం, ప్రవేశించడానికి అనుమతి లేదు. అయినా ఆ కార్యం నేను చేయాలి. ఆ కార్యం చేయకపోతే వీళ్ళంతా చనిపోతారు. ఒక్క క్షణంలో 127 సంస్థానాలలో ఎంతమంది రాలిపోతారు. అయితే ఇప్పుడు నేనేం చేయగలగాలి? నేను చేయగలిగిందల్లా ఒక్కటే. వెంటనేనట తాను ఒక తీర్మానం చేసుకుని ఆ బలం కలగాలి అనుకుంటే ఆ బలం కోసం కుంపడి మొదలుపెట్టింది. నేను నా పనికత్తెలు, నేను నా చెలికత్తెలు, నేను నా అంతఃపురం వాడు అంతా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. చేతులు తామేనండి. బలం తెచ్చుకోండి అంటే నలుగురిని కలుపుకోండి అని అర్థం కాదు. ఆ బలం ఎస్తేరు గ్రంథంలో మన ప్రత్యక్షంగా కనబడుతుంది. ప్రార్థన చేయుట ద్వారా. ఆమేన్. తనకు తెలుసు
ఓ మంచి కార్యం చేయాలంటే క్రైస్తవుడు మోకాళ్ళ మీద పడగలగాలి, మోకాళ్ళ మీద మోకరించగలగాలి. నీ జీవితంలో మీ ఇంట్లో ఒక మంచి కార్యం జరగాలి అనుకున్నా, నీ కుటుంబంలో ఒక మంచి కార్యం నెరవేర్చబడాలి అనుకున్నా, నీ సంఘం మరలా మంచిగా కట్టబడాలని ఒక మంచి కార్యం ఆ తలంపు నీకు కలిగిన దానికి సలహాలు ప్రణాళికలు ముఖ్యం కాదు, మోకాళ్ళ జీవితమే ముఖ్యము. నీవు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయడం మొదలుపెట్టి చేతులు పైకెత్తి రోధించగలగాలి. సవాలుగా చెబుతున్నాను, బల్లగుద్ది చెప్పగలిగిన మాట, శత్రువు మెడ మీద కత్తి పెట్టిన, పక్కన మరణశాసనం మీద సంతకం పెట్టబడిన, అన్నీ నిర్ణయించి ఫలానా తారీఖు మీ జీవితం అంతమని చెప్పిన, దాన్ని దాటగలిగిన శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. ఆ బలం ప్రార్థనలో నుంచే పుట్టబోతా ఉంది. అందుకని అందరూ మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఐక్యపడిపోయారండి. దేశ ప్రజలు ఏడుస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఈమె పనికత్తులతో మోకరించడం, చిలికత్తులతో మోకరించడం. ఇక్కడ ఒక మాట చెబుతాను. మన వ్యక్తిగత జీవితంలో మనతో ఉండేవాళ్ళు ఎవరు? మనతో ఉండే వాళ్ళకి మనం ఏమి నేర్పుతున్నాం? మనతో ఉండేవాళ్ళని మనం ఎలా నడిపిస్తున్నాం? 2 ఉదాహరణలు మీకు చెబుతాను. ఒంటెలను తీసుకుని ఎలియాజరు వెళ్ళాడట. రెబకాను తీసుకొద్దామని వెళితే ఆ ఊరి బయట బావి దగ్గర తాను మోకరించాడు. 10 మందిని తీసుకెళ్ళాడు, 10 ఒంటెలను తీసుకెళ్ళాడు. వాళ్ళు మోకరించారండి. కానీ అక్కడ ఏముందో తెలుసా? ఒంటెలు కూడా మోకరించాయట. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. అదేమిటో తెలుసా? దానియేలుకి స్నేహితులు ఉన్నారు. ఎవరయ్యా నీ స్నేహితులంటే, అందరూ కలిసి రాజుగారి భోజనం కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఈ స్నేహితులు ఎవరయ్యా అంటే, వీళ్ళు పరలోకరాజు చిత్తం నెరవేర్చే ఆహారం కొరకు కనిపెట్టేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి తాగి తందనాడు ఆడతారు. వీళ్ళు తనతో ఉన్నవాళ్ళు మోకరించి, అయ్యా మాంత్రికులకు మరణం రాబోతుందయ్యా, పలానా వాళ్ళని చంపుతానని రాజు అంటున్నాడయ్యా, వారి మరణం తప్పించబడాలని మేము ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున సహోదరులారా, మీలో చాలామంది నాకు బాగా పరిచయం. అయినా నేను మరలా చెప్పగలిగిన మాట, నీకున్న చెలికత్తెలెవరు? నీకున్న స్నేహితులెవరు? మీరు ఒకసారి గమనిస్తే, కొర్నేలి ఇంటికి వెళతాం. కొర్నేలి ఇంటికి వెళితే దేవుని దర్శనం కొర్నేలి కలిగాక ఆ ఇంట్లో కొంతమందిని పిలిచాడట. మీరు పేతురు గారి దగ్గరికి వెళ్ళి పేతురు గారు తీసుకురండి అని. ఎవరు వాళ్ళు చూడండి. ఆ వాక్యం చదువుదాం. 10వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని చదవాలి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి, విన్నారా? అక్కడ రాయబడిన మాట, తన ఇంట్లో పనివారిలో ఇద్దరును, ఎల్లప్పుడూ తన దగ్గర కనిపెట్టుకుని ఉండే వ్యక్తిని భక్తిపరుడు. మరి నీతో ఉన్న స్నేహితులు ఎవరో నువ్వు చెప్పగలవుగా? ఈ రోజున ఓ మంచి కార్యం చేయుట కొరకు, ప్రజలకు మేలు చేయడం కొరకు, మందిరానికి మేలు చేయడం కొరకు, ఒక దైవ చిత్తానుసారమైన సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు నీవు బలం తెచ్చుకునే వ్యక్తివై ఉండాలి. బలం తెచ్చుకోవడం అంటే జనాన్ని పోగు చేసుకోవడం అని కాదు అనే మాట విన్నాగా. అయితే చిత్రం ఏమిటో తెలుసా? నీతో ఉన్నవాళ్ళు ప్రార్థనాపరులేనా? నీతో ఉన్నవాళ్ళు ఉపవాసం చేయగలిగిన వాళ్ళేనా? నీతో ఉన్నవాళ్ళు దైవ దర్శనాన్ని గుర్తించగలిగిన వాళ్ళేనా? నీతో ఉన్నవాళ్ళు ఊరి బయటను మోకరించడానికి ఇష్టపడిన వాళ్ళేనా? ఒక క్షణం ఆగి ఆలకించండి. ఈ రోజున దేవుని కొరకు మంచి కార్యం నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నీ జీవితాన్ని కట్టుకునే మంచి కార్యం నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుని కొరకు హృదయాన్ని బగబగ మండేట్టుగా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? దానికి ప్రబలమైన కారణం ఒక్కటే, నీతో ఉండవలసిన వాళ్ళు కాక నీకు వ్యతిరేకమైన వ్యక్తులు ఉండడమే దానికి కారణం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాక నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో పరిచయాన్ని పెంచుకున్నావు, నీతో నడిచే వాళ్ళకు నువ్వేమి నేర్పగలిగావు? చేతులు జోడించి ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఇక మీద నీకు వెండి బంగారున్నా లేకపోయినా పెద్దగా కంగారు పడనక్కరలేదు. కానీ ఊరంతా నాదే, ఈ బజారంతా మా ఇంటి పేరే అనుకోవడం కంటే నీతో ఐక్యబడి ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకాత్మ కలిగిన వారై ఉపవాస ప్రార్థనలో మోకరించగలిగిన వాళ్ళు కావాలి. రోధించే వాళ్ళతో నీ స్నేహం ఉండి తీరాలి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మనం బలం పొందడానికి బలమైన కేంద్రం ఎక్కడ? ఉపవాస ప్రార్థన.
ఉపవాస ప్రార్థనే కాదు, అలాంటి వారితో ఐక్యబడిన ప్రార్థన. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి అనుభవానికి రాకపోవడం వలన మంచి కార్యాలు చేయాలనే ఆశ ఉన్న మన జీవితంలో మంచి కార్యాలు జరగకపోతున్నాయి. ఈరోజైనా ఒక తీర్మానానికి రండి. మరలా నీ జీవితంలో ఒక మంచి కార్యము చేసి మరలా నీ నివాసాన్ని దేదీప్యమానంగా ప్రకాశించే వెలుగుతో ఉండేటట్టుగా, ఇక మీదట నీ మందిరం, నీ నివాసం, నీ హృదయం ఆత్మలోనూ పరవశిస్తూ కృపావరాల చేత నింపబడి నీ ఇల్లంతా కృప కలిగి భక్తి కలిగిన కుటుంబంలో పెంచబడినట్లుగా తిరిగి నేను ప్రాకారాలు కట్టుకొని నా కుటుంబాన్ని నిలబెట్టుకుని ఓ మంచి కార్యం ఈరోజే నేను మొదలు పెడతాను అని నీవు ఒక తీర్మానం చేసి ఉపవసించి నెహెమ్యాలాగా నువ్వు ప్రార్థన మొదలు పెట్టగలిగితే ఊహకు మించిన కార్యం నీకును జరుగునగాక. ఒక అద్భుతం నీ జీవితంలో తప్పక నెరవేర్చబడునగాక. ప్రార్థన నీకు ధైర్యం తెచ్చిపెట్టాలి, ప్రార్థన నీకు అభిషేకం తెచ్చిపెట్టాలి, ప్రార్థన బలంతో జరగబోయే సంఘటన గ్రహించగలిగిన మనోనేత్రం వెలిగించబడిన అనుభవాలకు రావాలి. నెమ్మదిగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది, వెళ్ళకూడని సమయంలో వెళ్ళి నిలబడింది. రాజు కోపంతో ఊగిపోలా. నెమ్మదిగా పిలిచి నీ కోరిక ఏమిటి అని అడిగి ఆమెను కోరికలు తీర్చాడు. ఆమె చెప్పింది, అయ్యా ఇట్లాంటి సంఘటన నా ఇంటికి భోజనానికి రమ్మని పిలిపించి నా ప్రజల మీద కత్తి కట్టావు నువ్వు, కత్తి నా ప్రజల ప్రాణం మీద వేలాడుతుంది, ఏ రోజున వాళ్ళ ప్రాణాలు పోతాయో నువ్వు పెట్టిన సంతకం అంత కత్తిలాగా ఉంది అని వివరంగా చెప్పి బ్రతిమలాడుకుంటే ఆ వివరాలు తెలుసుకున్నాక రాజు ఆ శాసనాన్ని రద్దు చేసి ఆ శాసనం చేయించిన వాడు కూడా అంతు చూశాడు. ఎందుకు ఈ సంగతి ఇంత తేడాగా చెబుతున్నానంటే, ఒక మంచి కార్యం చేస్తే ఎస్తేరు 127 సంస్థానాల ప్రజలు కాపాడబడ్డారు, కాపుదల కలిగింది. మరి ఈ రోజున అనేకుల ప్రాణానికి ప్రతినిధిగా ఓ మంచి కార్యం నువ్వెందుకు చేయకూడదు? 127 సంస్థానాల ప్రజల మీద మరణ శాసనం ఉంది. ఈ రోజున లోకంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక పక్కన నీ బంధువులు, నీ గ్రామస్తులు, తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు చాలామంది ఉన్నారు. సాతాను వాళ్ళ మీద కత్తి వేలాడ వేసిందిగా, పాపముల జీతం మరణం, వీళ్ళు తప్పకుండా మరణం సవి చూడాల్సిందే అని వాడు చేసిన ఆ తీర్మానం, వేలాడుతున్న కత్తి, వాడి చట్టం, వాడు చేసే ప్రయోగాలు భయంకరంగా ఉన్నా మంచి కార్యం చేయడానికి ప్రభు నిన్ను ఎన్నుకుంటున్నాడు. ఆ మంచి కార్యం చేయడానికే ప్రభు నిన్ను పురికొల్పుతున్నాడు. ఆ మంచి కార్యం చేయడానికే నువ్వు బలం పొందుకొనాలని ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఉపక్రమించి నా గ్రామం కొరకు నేను ప్రార్థన చేస్తా, నశించిపోయే ప్రజల కొరకు ప్రార్థన చేస్తా, వాళ్ళ మీద 2వ మరణం సిద్ధంగా ఉంది, దాన్ని రద్దు చేసిన నా దేవుడు ఉన్నాడు. ఈ వార్త వాళ్ళగా చెప్పి ఈ ప్రజలందరి మరణాన్ని నేను విడుదల చేయాలి, వీళ్ళందరూ దేవుని బిడ్డలుగా మారాలి, వీళ్ళంతా దేవుని సొత్తుగా రావాలి. ఒక్క క్షణం ఆగి ఆలకించి ఈ విషయంలో ఓ మంచి కార్యం చేయడానికి ఆత్మల దాహం ఉందా? ప్రజల రక్షణ భారం ఉందా? నశించిపోతున్న ప్రజల కొరకు నేను ఉపవసిస్తాను, నాతో ఉన్న వాళ్ళు కూడా మోకరిస్తారు, మేము ఐక్యపడతాం, ఏది ఏమైనా చట్టాన్ని మేము మార్చగలము, చట్టాన్ని రద్దు చేయగలము. మీరు మోకరించగలిగితే పరలోకం కదలబోతా ఉంది, మీరు మోకరించగలిగితే పాతాళ ద్వారాలు బద్దలవబోతా ఉన్నాయి. మీరు మోకాళ్ళ జీవితంలో మోకరించడం మొదలు పెట్టగలిగితే భూమి పునాదులు కదులునగాక. ఆ మంచి కార్యం చేయటానికి నువ్వెందుకు ముందుకు రావటంలా? ఈ రోజైనా ఈ సమయం ఉండగానే నీవు దేవుని కొరకు మంచి కార్యం చేయడానికి ఈ నెల నుండి, ఈ వారము నుండి మీ మోకాళ్ళు వంగునగాక. ఈ రోజున బలం పొందు, బలం పొందు, బలం పొందు అంటే గోడలు కట్టడానికి కాదుగా. నీ ఆత్మీయ జీవితంలో నీ శత్రువుల మీద నీకు జయం కలగాలి అనుకుంటే, ఓ మంచి కార్యం జరగాలంటే అక్కడ నెహెమ్యా గ్రంథంలో 3 గుంపులు వాళ్ళ పేరు రాశాడు. వాళ్ళ మీద నీకు జయం కలగాలి. బైబిల్లో ఒక శత్రువు పేరు విసుగుదల. వాడు వచ్చాడు అనుకోండి, నువ్వు అనుకున్న ఉపవాస ప్రార్థన 5 రోజులు కాదు, 2 రోజులకి అయిపోద్ది. ప్రార్థన చేసాం కానీ ఏం జవాబు రాలేదని జరగదు. ఇక వెంటనే విసుగుదల వచ్చిందంటే వాడి ముందు నువ్వు ఓడిపోతున్నావు. ఒక్కసారి మీ అందరికీ బల్లగుద్ది నేను ఖచ్చితంగా చెప్పగలను, మీ విజయం అంగడిలో లేదు, మీ విజయం బజార్లో లేదు, నీ విజయం నీకు ఎదురుగుండానే ఉంది. ఆ విజయం ఎప్పుడు మొదలవుతుందంటే
విసుగును జయించిన రోజునే నీకు విజయము కలుగునగాక. నీ జీవితంలో నిరాశ, విసుగుదల, సనగడం ఇవి ఇంకా నీకు శత్రువులుగా ఉన్నారు. ఈ రోజున మంచి కార్యం నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుని కొరకు ఎందుకు కాడి మొయ్యలేకపోతున్నావు? దేవుని కొరకు నువ్వు ఎందుకు పరిగెత్తలేకపోతున్నావు? దేవుని కొరకు నీ ప్రాకారాలు ఎందుకు కట్టుకోలేకపోతున్నావు? నశించిపోయే ప్రజల మీద ఉన్న మరణ శాసనం రద్దు ఎందుకు చేయలేకపోతున్నావు? నీ శత్రువులు నీకు ఎదురుగుండా కనబడుతున్నారు. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓ ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళండి. ప్రభువా, నాకు విసుగుదల మీద జయం కలగాలి. మొదట విసుగుదల నువ్వు జయించగలగాలి. ఎప్పుడైతే నీకు సణుగుడు మొదలవుద్ది, వాళ్ళకి జరిగింది, మనకెందుకు జరుగుద్ది? వాళ్ళకి దేవుడు కార్యం చేశాడు, వీళ్ళ వివాహం అయిందా, కారు కూడా కనుక్కున్నాడు, అనుకున్నట్టు ఇల్లు పూర్తి అయిందా, మనకెందుకు పూర్తి అవుద్ది అని లోపల సణుగుడు నీకు మొదలవుతానే ఉంటుంది. నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా? యేసు రక్తము జయము అనే మాట సణుగుడు మీద మీరు ప్రోక్షించాలి. విసుగుదల మీద, సణుగుడు మీద, వేసే అపవాది నిందల మీద, అవరోధాలు, ఆటంకాలు ఎన్నో వస్తాయి. వాటన్నిటి మీద బలం పొందే ప్రార్థనా జీవితం, అభిషేక జీవితం, జయించగలిగిన అనుభవం నీ జీవితంలో మొదలయ్యగలిగితే నెమ్మదిగా ఎస్తేరు దగ్గరికి వెళుతుంటే, ఎస్తేరు ఆ దేశంలో ఎంత సంబరం మొదలయ్యింది. కారణం ఏంటో తెలుసా? రాజుగారు సంతకం చేసిన శాసనమే రద్దు అయిపోయింది. వేలాడుతున్న కత్తి వదిలిపోయింది. మరణం వారికి దూరం అయిపోయింది. ఆనందం వారి గుండెల మీదకి దేవుడు బహుగా కుమ్మరించాడు. ఈ రోజున మంచి కార్యములు చేయుటకు మనము బలము తెచ్చుకొందుము. ప్రార్థనాత్మ, సహోదరుల ఐక్యత, విశేషమైన అభిషేకం, దేవుని సందులో రోధించడం, భారం కలిగిన అనుభవాలతో నీవు లేచి నిలబడి ప్రభు పక్షాన కార్యం చేయడం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇక మీదట నా ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి నేను మంచి కార్యాల కొరకు నేను లేచి నిలబడతాను, బలం పొందుతాను, ఆ కృప నాకు దయచేయవా అని అర్థించేవాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకోబోతున్నాం. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మా ముందున్న ఈ పోరులో నశించిపోయే ఆత్మలను రక్షణలోనికి తీసుకురాగలగాలయ్యా. బద్దలైపోయిన ప్రాకారాలు మరలా కట్టబడాలయ్యా. నాశనం ఉన్న చోట జీవం కలగాలయ్యా. మంచి కార్యం చేయడానికి సంఘం నడుం కట్టుకొనాలి, నేను నడుం కట్టుకొనాలి, ప్రతివారు నడుం కట్టుకొనగలగాలి. ఒక ఉన్నతమైన కార్యం మీరు జరిగిస్తూ విప్లవాత్మైన కార్యంతో రాబోయే దినాలు జయము దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.